Hello everyone. Electrical installation and estimation diploma C23 fourth semester related important questions చెప్తాను. వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ అండ్ సమ్ ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్ చెప్తాను. నేను చెప్పిన వాటిల్లో ప్రాబ్లమ్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి. ఏవైతే సిలబస్ ప్రకారంగా ఉన్నాయో ప్రాబ్లమ్స్ అవి నేను డైరెక్ట్గా ఇవ్వలేను కదా. మీరు ఏం చేస్తారంటే మీ కాలేజ్లో చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో రెస్పెక్టెడ్ యూనిట్స్వి అవి అండ్ పీక్యూపీస్లో అడిగిన ప్రాబ్లమ్స్ ఏమన్నాయో అవి రెఫరెన్స్గా తీసుకొని ప్రాబ్లమ్స్ని ప్రిపేర్ అవ్వండి విత్ ది హెల్ప్ ఆఫ్ ఏఐ. మనకి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్. మీ పర్టికులర్ కాన్సెప్ట్ని సెర్చ్ చేసి ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవ్వండి. చాట్ జీపీటీ హెల్ప్ తీసుకోండి, జెమినీ హెల్ప్ తీసుకోండి, ఏదైనా హెల్ప్ తీసుకోండి. బట్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, మస్ట్ ఇంపార్టెంట్ టు గెట్ అ బెటర్ మార్క్స్ అండ్ బెస్ట్ మార్క్స్. లేదు మేము ప్రాబ్లమ్స్ చేయలేకపోతున్నామంటే నేను చెప్పే థియరీ ఏదైతే ఉందో ఇప్పుడు అది ఫాలో అవ్వండి. విల్ గెట్ మార్క్స్, పాస్ మార్క్స్ అయినా పాస్ అయిపోతారు, వరి అవ్వకుండా. బట్ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది. ఎందుకంటే ఉన్న వెయిటేజ్కి ఉన్న సబ్జెక్ట్కి మనం ప్రిపేర్ అవ్వడం అనేది ఇన్ అకార్డెన్స్ విత్ చాలా చాలా బెటర్. అండ్ మీకు ఇంకొక విషయం, ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ అండ్ ఎస్టిమేషన్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పే కన్నా ముందు ఏంటి అంటే డిస్క్రిప్షన్లో బిఎస్డివిపి అకాడమీ వెబ్సైట్ లింక్ ఇస్తాను. మీరు అందులోకి వెళ్ళిన తర్వాత ఆల్ కోర్సెస్ మీద క్లిక్ చేస్తే మీకైతే డిప్లొమా C23 స్టడీ మెటీరియల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో డిప్లొమా స్టడీ మెటీరియల్స్ మీద ఎంటర్ చేసి మీకు డిప్లొమా C23 మెటీరియల్స్ కావాలి కాబట్టి అది ఫోర్త్ సెమిస్టర్ మెటీరియల్స్ కావాలి. సో అందులో మీ బ్రాంచ్ తగ్గట్టుగా ఇదిగోండి ట్రిపుల్ ఫోర్త్ సెమిస్టర్ మెటీరియల్స్ అని ఉన్నాయి. వీ డీటెయిల్స్ అని క్లిక్ చేయండి. మీరు బై నౌ అని చేస్తే మీకైతే 299 రూపీస్కి టోటల్ డిప్లొమా థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్ రిలేటెడ్ స్టడీ మెటీరియల్స్ అంతా మీకు కనిపిస్తాయి. అందులో ఏముంటుందంటే 3 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో డీటెయిల్డ్ ఆన్సర్స్ ఉంటాయి దానికి. అలానే 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ ఉండవు. బట్ కాంటెంట్ అయితే ఉంటుంది ప్రతి స్టడీ మెటీరియల్ రిలేటెడ్గా. మీకు కనుక ఎటువంటి మెటీరియల్ లేదు, ఏమీ లేదు అనుకుంటే డిప్లొమా స్టడీ మెటీరియల్ కోసం మీరైతే ఈ వెబ్సైట్ నుంచి తీసుకోవడం మీకు చాలా ఉత్తమం అవుతుంది. ఎంతో కొంత మీరైతే హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు విత్ యూజింగ్ యువర్ మొబైల్ ఫోన్. ఏమీ డౌన్లోడ్ చేయకుండా, ఏమీ హార్డ్ కాపీస్ లేకుండా మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఇంపార్టెంట్ కోసం మనం మాట్లాడదాం. టోటల్గా 5 యూనిట్స్ ఉంటాయి. వెయిటేజ్ చూస్తే 16, 36, 26, 16, 16 ప్రతి యూనిట్ నుండి 2 షార్ట్స్ డెఫినెట్. మీరు మర్చిపోకూడదు. పాస్ అవ్వడానికి ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే షార్ట్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, నేను ఇంపార్టెంట్ షార్ట్స్ చెప్తాను. బట్ మీ చేతిలో ఎగ్జామ్కి వెళ్ళేదానికన్నా ముందు అట్లీస్ట్ 2 ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని రిఫరెన్స్ తీసుకోండి. C23 అయితే C23, C20 అయితే C20. మీ సిలబస్కి తగ్గట్టుగా రిఫరెన్స్ తీసుకొని షార్ట్స్ అండ్ ఎస్సేస్ కూడా ప్రిపేర్ అవ్వడం చాలా బెటర్. ఓకే, జస్ట్ ఒక ఐడియా వస్తుంది అంతే, అంతకన్నా ఇంకేం లేదు. సో ఇప్పుడు ఫస్ట్ యూనిట్లో 1 ఎస్సే వస్తుంది, సెకండ్ యూనిట్లో 3 ఎస్సేస్. ఆ 3 ఎస్సేస్లో కూడా మ్యాక్సిమం 2 ప్రాబ్లమ్సే ఉంటాయి. మేబీ 2 కొన్నిసార్లు 2 షార్ట్ థియరిటికల్ కూడా అడగవచ్చు, మనం చెప్పలేం. అండ్ అలానే థర్డ్ యూనిట్లో 26 మార్క్స్కి 2 ఎస్సేస్ వస్తాయి. అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ యూనిట్లో 1 ఎస్సే వస్తుంది. అండ్ మీకు ఒకటి చెప్పాల్సింది ఏంటి అంటే ఫస్ట్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ ఆర్ ద ఈజియెస్ట్ వన్స్. మీకు ప్రాబ్లమ్స్ ఏమీ పెద్దగా ఉండవు కాబట్టి ఫస్ట్, ఫోర్త్, ఫిఫ్త్ యూనిట్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయండి. ఇఫ్ యూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ విచ్ విల్ బీ ఆస్కింగ్ ఫ్రమ్ ది యూనిట్ 2 and 3. కాబట్టి ఆ 1, 4, 5 మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు టోటల్గా 16, 32 + 16 48 మార్క్స్ వస్తాయి. అండ్ సెకండ్ అండ్ థర్డ్ యూనిట్స్ నుంచి కూడా కొన్ని థియరీ అడుగుతారు కాబట్టి ఈజీగా పాస్ అవ్వచ్చు భయం లేకుండా. అందుకే మీరు భయపడతారని ఫస్ట్ ఈ మాటలు చెప్తున్నాను నేను. ఓకే, ఫస్ట్ యూనిట్ 1 ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ మనం మాట్లాడుకుంటే ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్లో మనకి ఏంటంటే 1.2 ఎక్స్ప్లెయిన్ సర్ఫేస్ కాండిట్ సిస్టమ్ అండ్ కన్సీల్డ్ వైరింగ్ సిస్టమ్ అని ఉంది కదా, అది విత్ నీట్ డయాగ్రామ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ రెండు యొక్క ఏవైతే సిస్టమ్స్ ఉన్నాయో వైరింగ్ సిస్టమ్స్, ఆ రెండు కూడా సపరేట్ ఎస్ఏ క్వశ్చన్స్. నీట్ డయాగ్రామ్స్ ఉంటాయి, నీట్ డయాగ్రామ్స్ ప్రిపేర్ అవ్వండి, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వండి. ఆ తర్వాత సర్ఫేస్కి కన్సీల్డ్ ఏదైతే వైరింగ్ సిస్టమ్ ఉన్నాయో ఆ రెండింటి యొక్క డిఫరెన్సెస్ కూడా ప్రిపేర్ అవ్వండి. మేబీ ఇట్ విల్ బీ ఆస్క్డ్ ఇన్ ది ఫార్మాట్ ఆఫ్ షార్ట్ క్వశ్చన్. బట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ 1.2. అది మాత్రం మీరు మిస్ అయ్యి వెళ్తే దెబ్బతినేస్తారు. ఓకే, తర్వాత వచ్చేసినప్పటికి ఇంకా ఏంటి అంటే తర్వాత 1.5 లిస్ట్ ది ఎంసీబీ టైప్స్ విత్ స్పెసిఫికేషన్ అండ్ మెన్షన్ దేర్ అప్లికేషన్.
ఎంసీబీ అంటే ఏంటి, ఎంసీబీలో టైప్స్ ఏముంటాయి, ఆ ఎంసీబీ టైప్స్లోని ఎంసీసీబీ, ఈఎల్సీబీ అండ్ ఆర్సీసీబీ అని ఉన్నాయి కదా, వాటి యొక్క అప్లికేషన్స్ కూడా ప్రిపేర్ అవ్వడం చాలా చాలా బెటర్. షార్ట్స్ విషయానికి వస్తే మీకు సింపుల్గా తెలియాల్సింది ఏంటంటే యూజ్ ఆఫ్ వైరు కేబుల్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. యూజ్ ఆఫ్ వైర్ అండ్ కేబుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలానే 1.8 కనుక మీరు గమనిస్తే అక్కడ ఏమడుగుతున్నాడు, స్టేట్ ద రీజన్స్ ఫర్ నాట్ యూజింగ్ ఫ్యూజ్ ఇన్ న్యూట్రల్ వైర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. అండ్ దెన్ వచ్చేసినప్పటికీ వాట్ ఈస్ ఫ్యూజ్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఫ్యూజ్. ఓకే, ఇవి మీరు ప్రిపేర్ అవ్వండి ఫర్ షార్ట్ క్వశ్చన్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అలానే మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ ఫ్యూజ్ కూడా చూసుకోండి. ఇవి నేను చెప్పినట్టుగా ప్రిపేర్ అవ్వండి. ఒక 3-4 షార్ట్స్ చెప్పాను. మెయిన్ ఎస్సే మాత్రం 1.2 అది చదివి 100% అది చదవాలి. ఓకే, నెక్స్ట్ యూనిట్ 5 చెప్దాం. సింపుల్గా ఉన్నవి ఫస్ట్ కాదు చేద్దాం. ఓకే, యూనిట్ 5లో 16 మార్క్స్కి 2 షార్ట్స్ అండ్ 1 ఎస్సే వస్తుంది. ఇంపార్టెంట్ ఎస్సే చెప్తాను చూడండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 ఉన్నాయి, ఆ తర్వాత కొన్ని ఉన్నాయి, బట్ ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఫర్ ఎలక్ట్రిక్ షాక్ చాలా చాలా ఇంపార్టెంట్. సి ఇక్కడ ఉంది 5.6 ఎక్స్ప్లెయిన్ అనొచ్చు, డిస్క్రైబ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ప్రొసీజర్ ఫర్ ఫస్ట్ ఎయిడ్ ఫర్ షాక్ ట్రీట్మెంట్ టు అన్ ఎలక్ట్రిక్యూటెడ్ పర్సన్. ఓకే, అది ఎలక్ట్రికల్ షాక్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎయిడ్ ప్రొసీజర్ ఏంటి అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ మీకు అడగవచ్చు. ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఫర్ ఎలక్ట్రిక్ షాక్ అని చెప్పి డెఫినెట్గా అడిగే క్వశ్చన్ ప్రొసీజర్ అన్న ఏదన్నా. ఓకే, 5.6 అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా ఏంటి అంటే 5.3. ఓకే, డిఫైన్ ఎలక్ట్రిక్ షాక్ అండ్ స్టేట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ షాక్ ఆన్ హ్యూమన్ బాడీ. ఈ లెసన్ చాలా హ్యూమన్ ఫ్రెండ్లీ ఉంటుంది, అంటే మీకు ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఉంటుంది, ఈజీగా రాయొచ్చు. ఒకసారి చూసుకుంటే సరిపోతుంది, ఎక్కువ టైం కేటాయించక్కర్లేదు. ఎందుకంటే ఇది ఎలక్ట్రికల్ సేఫ్టీ రిలేటెడ్గా కాబట్టి మీకు పెద్ద పెద్ద ఫార్ములాలు, డెరివేషన్లు, డెఫినేషన్లు ఉండవు, ఈజీగా ఉంటుంది. అందుకే ఖచ్చితంగా చదవాల్సిన క్వశ్చన్స్. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇంకా ఏంటి అంటే ఇక్కడ 5.7 స్టేట్ ది రీజన్స్ ఫర్ ఫైర్ యాక్సిడెంట్స్. ఓకే, అండ్ స్టేట్ ది ప్రివెన్షన్ టెక్నిక్స్. మీకు ఎలా అడగచ్చు అంటే ఎక్స్ప్లెయిన్ ఫైర్ యాక్సిడెంట్ కాజెస్ అండ్ ప్రివెన్షన్ టెక్నిక్స్ అని అడగచ్చు. ఫైర్ యాక్సిడెంట్ అంటే ఏంటి, అందులో టైప్స్ ఎన్ని ఉంటాయి, వాటి యొక్క కాజెస్ ఏంటి, వాటి యొక్క ప్రివెన్షన్ ఏం చేస్తాం మనం అని చెప్పి మీకు క్వశ్చన్ అడగచ్చు. సో ఇవి డెఫినెట్గా చదువుకోవాలి. ఓకే, తర్వాత వచ్చేసినప్పటికీ మీకు షార్ట్స్ విషయంలో అడిగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమై ఉండొచ్చు అంటే 5.4 చూడండి, సేఫ్టీ ప్రికాషన్స్ టు బి టేకెన్ టు అవాయిడ్ ఎలక్ట్రిక్ షాక్ అదొకటి. తర్వాత 5.9, 5.8 డెఫినేషన్స్ ఉన్నాయి. ఫైర్ ఎక్స్టింగ్యూషర్ డెఫినేషను అండ్ దాని యొక్క ఏమంటారు కామన్ యూజ్ ఏంటి, డిఫరెంట్ ఫైర్ ఎక్స్టింగ్యూషర్ కామన్ యూజ్ ఏంటి, డెఫినెట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అలానే 5.2 కామన్ ఎలక్ట్రికల్ హజార్డ్స్ ఏంటి అవుతాయి. ఇవి షార్ట్స్ అవుతాయి. బట్ ఎస్సేస్ మాత్రం హ్యూమన్ బాడీకి ఎఫెక్ట్స్ ఏముంటాయి ఎలక్ట్రికల్ షాక్ వల్ల, అలానే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏంటి, ఫైర్ యాక్సిడెంట్స్ వాటి యొక్క కాజెస్, ప్రివెన్షన్ టెక్నిక్స్, ఈ 3 చాలా ఇంపార్టెంట్. మీకు ఎలా అయినా తిప్పి అడగవచ్చు, బట్ చాలా సింపుల్ యూనిట్ ఇది. ఓకే, ఫోర్త్ యూనిట్ కూడా మీకు 16 మార్క్స్కే వస్తుంది. డిపార్ట్మెంటల్ టెస్ట్. ఇందులో మీకు డిపార్ట్మెంటల్ టెస్ట్లో కొన్ని ఉన్నాయి. ఓకే, అందులో ఫస్ట్ ఏం చూడాలి అంటే ఎస్ఏ విషయంలో మాత్రం. ఓకే, ఫస్ట్ 4.5 డిస్క్రైబ్ ది టెస్ట్ ప్రొసీజర్ ఫర్ కంటిన్యూటీ ఆఫ్ వైరింగ్ ఇన్ అన్ ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్. సెకండ్, ఎక్స్ప్లెయిన్ ది ప్రొసీజర్ ఆఫ్ కండక్టింగ్ ఇన్సులేషన్ టెస్ట్ ఆఫ్ డొమెస్టిక్ వైరింగ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది. ఆ తర్వాత 4.1 డిస్క్రైబ్ ది డిపార్ట్మెంటల్ ప్రొసీజర్ ఫర్ అప్టైనింగ్ అ సర్వీస్ కనెక్షన్. ఈ 3 చాలా 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 ఇంపార్టెంట్. మీరు పక్కా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఓకేనా, ప్రొసీజర్ ఫర్ అప్టైనింగ్ ఎలక్ట్రికల్ సర్వీస్ కనెక్షన్ చెప్పాను కదా, సర్వీస్ కనెక్షన్ ఉంది కదా, అదే ఫస్ట్ది. ఓకే, అండ్ మీకు ఒక న్యూమరికల్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. మీకు టైం ఉంటే ప్రిపేర్ అవ్వండి, లేకపోతే లేదు. ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ యూజింగ్ డైవర్సిటీ ఫ్యాక్టర్. ఓకే, అడిగే ఇదిగో 4.8 ఉంది చూసారా, అది మీకు అడిగే న్యూమరికల్ ఛాన్స్ ఉంటుంది. బట్ అప్ టు యూ, నేను చెప్తున్నాను, బట్ మీ ఇష్టం. ఇంకొకటి ఏంటి అంటే సెలక్షన్ అండ్ లొకేషన్ ఆఫ్ ఎ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్. లాస్ట్లో 4.9 ఉంది కదా, లొకేషన్ పాయింట్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫార్మర్. ఓకే, చాలా అది ప్రిపేర్ అయితే అవ్వండి. బట్ ముందు చెప్పిన 3 ఎస్ఏలు ఏవైతే 4.1, 4.5, 4.6 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. షార్ట్స్ విషయానికి వస్తే మీకు ఇందులో ఏమడుగుతారంటే డైవర్సిటీ ఫ్యాక్టర్ యొక్క డెఫినేషన్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత లిస్ట్ డిఫరెంట్ టెస్ట్ టు బి కండక్టెడ్ బిఫోర్ ఎనర్జైజింగ్ అ న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్. 4.4 వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఓకే. అండ్ మిగతావి నేను ఎస్సేస్ చెప్పాను కదా! వాటి నుంచి మీకు అడిగే స్కోప్ అయితే ఉంటుంది. ఓకే. ఎస్సేస్ ఏవైతే చెప్పానో వాటి నుంచి మీకు అడిగే స్కోప్ అయితే ఉండొచ్చు. ఓకే. అవి మీరు ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు యూనిట్ నెంబర్ 2 ఎస్టిమేషన్ ఆఫ్ లైటింగ్ అండ్ పవర్ లోడ్స్. ఇందులో మీకు టోటల్ 3 ఎస్ఎస్ అండ్ 2 షార్ట్స్ వస్తుంది. 36 మార్క్స్ ఐ థింక్. 36 మార్క్స్. యెస్. 3 ఎస్ఎస్ అండ్ 2 షార్ట్స్ కాబట్టి ఇందులోనే న్యూమరికల్స్ ఎక్కువ వస్తాయి. బట్ రిపీట్ చేయండి. ఒకసారి మీరు ఏమంటారు, ఏమైతే మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని చూసుకోండి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఎస్సేస్ చెప్తాను నేను. ఓకే. అందులో భాగంగా 2.1 సర్వీస్ మెయిన్ అంటే ఏంటి అండ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీస్ మెయిన్స్. ఇందులో 3 ఎస్సేస్ వస్తున్నాయి. చాలా ఇంపార్టెంట్స్ ఉంటాయి కాబట్టి అర్థం చేసుకొని ప్రిపేర్ అవ్వండి బాగా. చాలా ఇంపార్టెంట్. సర్వీస్ మెయిన్ అంటే ఏంటి డెఫినిషన్ షార్ట్ కింద అడగొచ్చు. లిస్ట్ టైప్స్ ఆఫ్ సర్వీస్ మెయిన్ అని అడిగితే అది షార్ట్ అవుతుంది. అలా కాకుండా డిఫైన్ సర్వీస్ మెయిన్ అండ్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ సర్వీస్ మెయిన్ అని అడిగితే ఎస్ఏ అవుతుంది. కాబట్టి ఎలా అయినా అడగొచ్చు కాబట్టి బీ ప్రిపేర్. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసినప్పటికీ ఏంటి అంటే ఇక్కడ 2.5 డ్రా ద వైరింగ్ లేఅవుట్ ఫర్ అ బిగ్ ఆఫీస్ బిల్డింగ్. అదొక క్వశ్చను. డ్రా ద వైరింగ్ లేఅవుట్ ఫర్ అ వర్క్షాప్ ఆర్ ఎలక్ట్రికల్ ల్యాబొరేటరీ అదొక క్వశ్చన్. సో ఇవి 2 క్వశ్చన్స్ అన్నట్టు. సో 2 మీరు ప్రిపేర్ అవ్వాలి. ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్కి మీరు వైరింగ్ లేఅవుట్ డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు. లేదా ఒక ఎలక్ట్రికల్ ల్యాబొరేటరీకి కూడా మీకు వైరింగ్ లేఅవుట్ డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు. విచ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఏంటి అంటే ఇక్కడ 2.9 ఉంది చూసారా, ప్రిపేర్ అన్ ఎస్టిమేట్ ఫర్ ఎలక్ట్రిఫైయింగ్ ది ఇరిగేషన్ పంప్ సెట్ స్కీమ్ అని ఉంది కదా. సో మీకు అది ఏంటి అంటే ఎక్స్ప్లెనేషన్ అడగవచ్చు. లేదు అనుకుంటే మీకు అది న్యూమరికల్లో కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది. అలానే 2.10 ప్రిపేర్ ఎస్టిమేషన్ ఫర్ సబ్మర్సిబుల్ పంప్ ఇన్స్టాలేషన్. సో అది కూడా మీరు చూసుకోండి. అవన్నీ మీకు న్యూమరికల్స్లో కూడా రావడానికి హైలీ స్కోప్ అయితే ఉంటుంది. ఓకే. ఇంకొక క్వశ్చన్ ఉంది, ఎక్స్ప్లెయిన్ ప్రొసీజర్ ఫర్ ప్రిపేరింగ్ ఎలక్ట్రికల్ ఎస్టిమేషన్ ఫర్ డొమెస్టిక్ ఇన్స్టాలేషన్. ఇదొకటి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ న్యూమరికల్స్ కూడా దీని నుంచి ప్రిపేర్ అవ్వండి. ఓకే. న్యూమరికల్స్ ఏంటన్నా అంటే 2.4 నుంచి న్యూమరికల్ వస్తుంది అండ్ 2.10 నుంచి కూడా న్యూమరికల్ రావడానికి మీకు స్కోప్ ఉంది. ఇంపార్టెంట్ షార్ట్స్ 2 ఉంటుంది. అందులో కూడా ఏంటి అంటే సింగిల్ లైన్ డయాగ్రామ్స్ ఎస్ఎల్డి ఉంటుంది. సింగిల్ లైన్ డయాగ్రామ్స్ అవి మీరు జస్ట్ అంటే ఏంటో జస్ట్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత సర్వీస్ మెయిన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ సర్వీస్ మెయిన్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఓకే. సెకండ్ యూనిట్ నుంచి. ఓకే. ఇక్కడ చూడండి, లిస్ట్ ఎలక్ట్రికల్ మెటీరియల్ యూజ్డ్ ఇన్ వైరింగ్ ద సర్వీస్ మీన్స్ 2.2. ఇవి మీరు ప్రిపేర్ అవ్వండి. బట్ నేను చెప్పిన ఫస్ట్ లేఅవుట్ డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో డొమెస్టిక్ హౌస్ బిల్డింగ్కి, తర్వాత ఎలక్ట్రికల్ ల్యాబొరేటరీకి అదొకటి, అండ్ అలానే సర్వీస్ మెయిన్స్ వాటి యొక్క టైప్స్ అదొకటి, అండ్ దెన్ వచ్చేసినప్పటికీ ఇంకా ఎస్టిమేట్ ఫర్ ఎలక్ట్రిఫైయింగ్ ది ఇరిగేషన్ పంప్ సెట్ స్కీమ్ అన్న అది, అండ్ 2.4 అండ్ 2.10 న్యూమరికల్స్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. షార్ట్స్ చెప్పినవి చూసుకోండి. ఓకే. థర్డ్ యూనిట్ ఇందులో కూడా మీకు ఎస్ఎస్ అడుగుతాడు. 3.5 చూసారా, ఎస్టిమేట్ ద క్వాంటిటీ ఆఫ్ ఆల్ మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ గివెన్ 11 kV అండ్ 400 volts ఓవర్ హెడ్ లైన్స్ అని చెప్పుంది కదా. సో ఖచ్చితంగా దాని నుంచి మీకు న్యూమరికల్ రావడానికి స్కోప్ ఉంటుంది. ఓకే. బట్ మీరు దానికి తగ్గట్టుగానే ప్రిపేర్ అవ్వాలి. ఓకే. నెక్స్ట్ ఏమంటే థియరీ బేస్డ్ క్వశ్చన్స్ అడగొచ్చు అంటే ఇందులో నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ పైప్ ఎర్తింగ్ అండ్ ప్లేట్ ఎర్తింగ్. ఓకే. 3.10 డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ పైప్ ఎర్తింగ్ అండ్ ప్లేట్ ఎర్తింగ్ విత్ నీడ్ స్కెచెస్. ఓకే. చాలా ఇంపార్టెంట్. ఓకే. పోల్ మౌంటెడ్ ట్రాన్స్ఫార్మరు, ప్లింత్ మౌంటెడ్ ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉన్నాయో ఎస్టిమేట్ రిక్వైర్డ్ మెటీరియల్స్. ఓకే. ఇదే 3.7 అది కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో 3.7, 3.5, 3.10 చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇవి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఆ తర్వాత షార్ట్స్ విషయానికి వస్తే ఎర్తింగ్ అంటే ఏంటి, ఎర్తింగ్ యొక్క పర్పస్ ఏంటి, ఓకే, డిఫరెన్సెస్ బిట్వీన్ ప్లేట్ అండ్ పైప్ ఎర్తింగ్ నేను ఆల్రెడీ చెప్పినట్టుగానే. ఓకే. షార్ట్స్లో మీకు చూడండి 3.2 క్యాలిక్యులేట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్సులేటర్స్ రిక్వైర్డ్ ఫర్ ది గివెన్ ఓహెచ్ లైన్ ఉంది కదా, అది మీకు అడగొచ్చు. అండ్ ఇన్సులేటర్ అంటే ఏంటి, వాటి యొక్క టైప్స్ ఆఫ్ ఇన్సులేటర్స్, అండ్ వాట్ ఈస్ ద నెసెసిటీ టు బి యూజ్ దట్ ఇన్సులేటర్ టు బి యూజ్డ్ ఫర్ ఓవర్ హెడ్ లైన్స్ ఓహెచ్. ఓకే. ఇన్సులేటర్ ఓవర్ హెడ్ లైన్స్లో వాడడానికి నెసెసిటీ ఏంటి. ఓకే. ఇవి మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే. సో
ఇంకొకటి రిపీటెడ్ క్వశ్చన్ ఉంది, అదే చెప్పాను కదా, పర్పస్ ఆఫ్ ఎర్తింగ్ చాలా చాలా రిపీటెడ్ క్వశ్చన్. సో ఇవి మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.